హలో, ఎవరు మాట్లాడేది? విరాట్ చెప్పు. ఏంటి ఏంటి నిన్ను ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోమన్నారా? ఏంటి విరాట్, నిన్ను ఇంట్లోంచి బయటికి ఎందుకు వెళ్ళిపోమంటారు? పొద్దున్నే ఫోన్ చేసి నాతో తమాషాలు ఆడుతున్నావా? అయినా ఇది ఏప్రిల్ మంత్ కూడా కాదు కదా నన్ను ఏప్రిల్ ఫుల్ చేయడానికి. సరేలే గాని ఎందుకు ఏంటి ఏంటి నిజంగానే బయటికి వెళ్ళిపోమన్నారా? నీ ఇంటి నుండి ఎందుకు బయటికి వెళ్ళిపోమంటారు? అది నీకు గవర్నమెంట్ ఇచ్చిన ఇల్లే కదా. ఏంటి ఇప్పుడు గవర్నమెంటే వెళ్ళిపోమంటున్నారా? అరే సరే సరే సరే, ఇదేదో పెద్ద ఇష్యూ లాగే ఉంది. నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. నువ్వు ఎక్కడున్నావు? ఇంటి దగ్గరే కదా. ఇంకొద్దిసేపట్లో నీ దగ్గర ఉంటాను, ఓకేనా? నువ్వేం కంగారు పడుకు. ఖచ్చితంగా మనం దీన్ని సాల్వ్ చేద్దాము. ఓకే గాయస్, మనమైతే మన కింగ్ విరాట్ కోహ్లీ ఇంటి దగ్గరికి అయితే వెళ్ళాలి. రీసెంట్ గా మన లాస్ శాంటోస్ కి విరాట్ కోహ్లీ అయితే వచ్చేసాడు. వచ్చిన తర్వాత గవర్నమెంట్ అయితే గనక విరాట్ కోహ్లీకి ఒక పెద్ద ఇల్లు ఇచ్చారు. ఆ ఇల్లు అయితే మాత్రం చాలా బాగుంటుంది. బట్ ఇప్పుడు మళ్ళీ దాన్ని తిరిగి తీసుకుంటున్నారంట. దేనికోసమని అడిగితే చెప్పడం లేదని అంటున్నాడు. పదండి. సార్, మీకేమీ మేము సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు లేదు. అయినా మాకు గవర్నమెంట్ ఇచ్చిన పర్మిషన్లు బట్టి మీ ఇల్లుని మళ్ళీ వెనక్కి వాపస్ తీసుకోమనేది చెప్పింది. కావాలంటే మీకు మరొక చోట మేము భూమిని ఇస్తాము. మీరు అక్కడ ఇల్లుని కట్టించుకోండి, అర్థమవుతుందా? అయినా ఒక రిటైర్మెంట్ అయిన ప్లేయర్ కి మా గవర్నమెంట్ ఏ విధంగా సహాయం చేయబోదు. సార్, ఇది నేను చెప్పిన మాట కాదు, మా గవర్నమెంట్ చెప్పిన మాటే. ఈ ఇంటి దగ్గర ఒక పెద్ద కాంప్లెక్స్ రాబోతుంది. అదే సూపర్ మార్కెట్ కాంప్లెక్స్. ఇక్కడ కాంప్లెక్స్ వస్తే చాలా మందికి ఉపయోగపడుతుంది అనేసి గవర్నమెంట్ మళ్ళీ వెనక్కి తీసుకోమని చెప్పింది. అంత తప్ప నాకు ఇంతకు మించి ఒక్క పాయింట్ కూడా ఎక్స్ట్రా తెలియదు. దయచేసి నన్ను తప్పుగా అనుకోకండి, అర్థమవుతుందా? అనరాని మాటలన్నీ అనేసిన తర్వాత ఇంకెందుకు మాట్లాడుతున్నారు? అయినా ఇక్కడ ఉండాలని కూడా నాకు ఏవీ అనిపించడం లేదు, అర్థమవుతుందా? ఖచ్చితంగా నేను కూడా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోవాలని చూస్తున్నా. ఓకే, మనమైతే విరాట్ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము. ఓకే గాయస్, ఇప్పుడు ఫాస్ట్గా అసలు ఏం జరిగిందో ఏంటో మనమైతే కనుక్కోవాల్సి ఉంటుంది. ఇదిగోండి, ఇక్కడ కనబడుతుంది కదా లెఫ్ట్ సైడ్ ఇల్లే మన విరాట్ కోహ్లీది అయితే గనక. ఓకే, వచ్చేసాము. అసలు ఏం జరిగింది? విరాట్, ఒక్క నిమిషం ఉండి నేను మాట్లాడతాను. సార్, అసలు ఎందుకనేసి మీ గవర్నమెంటే కదా విరాట్ కోహ్లీకి ఇల్లునిచ్చారు. ఇప్పుడు సడన్ గా లాగేసుకుని వెళ్ళిపోండి అంటే ఎక్కడికి వెళ్ళిపోతారు సార్? అయినా మీరు ముందు నుంచి ఇంటిమేషన్ ఇవ్వాలి కదా. ఇవ్వకుండా ఇలా సడన్ గా రావడం చాలా తప్పిది. గవర్నమెంట్ తీసుకోమని చెప్పిన తర్వాత ఇంకా ఎవడు మాట్లాడినా సరే వాడి ఇల్లును కూడా కాజేయమని చెప్పారు. ఇంకొక మాట మాట్లాడేవా? ఏం చేస్తారో నాకే తెలీదు. విరాట్ కోహ్లీకి మేము చెప్పి 1 month అయింది. ఇక్కడ దాకా ఇప్పుడు దాకా ఒక్క మాట కూడా చెప్పలేదు. గవర్నమెంట్ ఇంకా తీసుకోమని చెప్తే ఇక్కడికి వచ్చాం. నాటకాలు ఆడుతున్నారా మీరు? ఏంటి విరాట్ ఇతను చెప్తుంది? 1 month బ్యాకే నిన్ను ఖాళీ చేయమని చెప్పారా? అరే, ఇప్పుడు దాకా చెప్పకపోవడం ఏంటి విరాట్ నువ్వు? సరే, వీళ్ళతో మాట్లాడి వేస్ట్లే గాని ఇల్లు లేకపోతే ఏంటి? మా ఇల్లు ఉంది కదా, నువ్వు ఇక్కడి నుంచి మా ఇంట్లోనే ఉండు. అయినా కింగ్ విరాట్ కోహ్లీ మా ఇంట్లో ఉంటున్నాడు అంటేనే నాకు చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది. నాకు ఇష్టమైన ప్లేయర్, సించానికి ఇష్టమైన ప్లేయర్. ఓన్లీ మా ఇద్దరికే కాదు, నువ్వు ప్రపంచంలో ఎంతో మందికి ఇష్టం. నువ్వు ఎక్కడ కావాలన్నా సరే అక్కడ ఉండొచ్చు. నీకు ఇలాంటి ఇల్లులతో పనే లేదు. నీకు చాలా మంది బయట డైహార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు తెలుసా? వాళ్ళందరికీ ఈ విషయం తెలిసిందనుకో, వీళ్ళని ఏం చేస్తారో తెలియదు. కానీ మనం ఎప్పుడు ఎవరిని బ్యాట్ చేయకూడదు కదా. సరే, అసలు ఏం జరిగిందో, అసలు ఎందుకు ఇలా అవిందో నాకు మొత్తం క్లారిటీగా చెప్తూ గానీ ఫస్ట్ మన ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం. నాకు అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు గాని వాళ్ళందరూ అలా చేస్తారనేసి అనే అనుకోలేదు. అయినా నీ ఇంట్లో ఎన్ని రోజులని ఉంటాను చెప్పు లిఖిత్? 1 రోజు, 2 రోజులు, నెల రోజులు, అంతకు మించి ఎక్కువ నీ ఇంట్లో ఉన్నా సరే నీకు ఇబ్బందే కదా. ఇదిగో ఇలా అంటున్నానని ఏవి అనుకోక, నాకు చిన్నప్పటి నుంచి ఒక డ్రీమ్ ఉంది. ఒక ట్రీ హౌస్ కట్టుకొని అక్కడ నివసించాలనేసి. అంటే చిన్నప్పుడు ప్రతి ఒక్కరికి చెట్టు మీద ఇల్లు కట్టాలనేసి చాలా డ్రీమ్స్ ఉంటాయి కదా. కానీ ఈసారి నా డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేయాలనుకుంటున్నాను. నా కోసం సహాయం చేయొచ్చు కదా? ఏంటి విరాట్ నువ్వు మాట్లాడుతుంది? చెట్టు మీద ఇల్లు కట్టుకుంటావా? చెట్టు మీద ఇల్లు కట్టుకునే అవసరం నీకే వచ్చింది చెప్పు. అయినా ఇలా చెట్టు మీద ఇల్లు కట్టుకుని నివసించలేవు, అర్థం అవుతుందా? చాలా అంటే చాలా కష్టం. ఇదిగో, అంతగా నీకు సిగ్గుగా ఉంటే ఈ కింద రూమ్ ని నువ్వే తీసేసుకో. ఆ పక్కన డోర్ కూడా క్లోజ్ చేసేస్తాను. ఇదిగో, ఈ బెడ్ అండ్ అలాగే రిమైనింగ్ నువ్వు తీసేసుకో. పైన నేను ఇంకా సించాన్ మరొక బెడ్ ని చేర్చుకుంటాం, అర్థమవుతుందా? అది కొనుక్కోవడం ఎంతసేపు చెప్పు? బెడ్ ఇప్పుడు వెళ్తే సాయంకాలంలోగా వచ్చేస్తుంది మన ఇంటికి, అంతే కదా. దానికోసం నువ్వు మళ్ళీ చెట్టు మీద ఇల్లు అవన్నీ అంటావేంటి? అయినా ఇవన్నీ వర్కౌట్ అవ్వవు విరాట్. ఎందుకవ్వు? ఎంతో మంది చెట్టు మీద చాలా రకాలుగా ఇల్లులు కట్టుకున్నారు, నేనే చూశాను కదా. ఇదిగో, నేను చెప్పేది విని లిఖిత్, ఖచ్చితంగా అవుతుంది. ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ ఉంటుంది. నాకు కూడా ట్రీ హౌస్ అనేది ఒక డ్రీమే.
దయచేసి నువ్వు దానికోసం కనుక్కో. నేను నీకు ఏవి హెల్ప్ అడగను. కావాలంటే కొన్ని రోజులు మీ ఇంట్లోనే ఉంటాను. నువ్వు నా ఇంట్లో ఉండాలనేసి ఇలా చెయ్యలేదబ్బా నేను. అంటే అక్కడ నీకు కంఫర్ట్ ఉండదని చెప్తున్నాను. సరే నువ్వు అంతగా అడుగుతున్నావు కాబట్టి ఇప్పుడు నేను ట్రవర్కి అడుగుతాను. హలో ట్రవర్, అదే మన లాస్ శాంటోస్లో ట్రీ హౌస్లు ఏమన్నా కడతారా? అదేరా ట్రీ హౌస్ అంటే చెట్టు మీద ఇల్లులు కడతారు కదా, భూమి మీద కాదురా నాయన, చెట్ల మీద. యాందే సెట్టు మీద మొన్ననే కదా ఫోన్ చేసి సముద్రంలో ఇల్లు కట్టారన్నావు. ఒక్కొక్కసారి ఆకాశం అంటావు, ఒక్కొక్కసారి ఏమో చెట్టు మీద అంటావు, ఒక్కొక్కసారి పొట్ట మీద అంటావు. సరే నాకెవడూ తెలీదు, బట్ కానీ ఒక నెంబర్ ఇస్తాను, అలా కనుక్కొని చూడు. ఏమంటారు నాకు తెలదు. సరే సరే, ఎందుకంత చిరాగ్గా మాట్లాడుతా నాకు అర్థం కాదు. ఓకే విరాట్, పద మనం ఇంకా బయలుదేరదాము. ఓకే గాయ్స్, ఫైనల్లీ ఇప్పుడు మనమైతే గనక బయలుదేరుతున్నాము. ఎక్కడికంటే అది మీకు చెప్పాను కదా ఆల్రెడీ నేను. ఇప్పుడు మన లాస్ శాంటోస్లో మేజర్లీ ఇల్లులు కట్టే కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఉంటారు కదా, ఫస్ట్ వాళ్ళని కనుక్కుందాము. మన ట్రవర్కి కూడా అంత క్లారిటీగా తెలియదంటే నెంబర్ పెడతానన్నాడు. ఓకే, అలా ఇవేమీ వర్కౌట్ అవ్వకపోతే గనక అప్పుడు చూద్దాంలేండి. ఓకే, ఇప్పుడు ఒకసారి మన నార్మల్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ దగ్గరికి వెళ్ళి కనుక్కుందాము. వాళ్ళకి ఒకవేళ కట్టడం వచ్చనుకోండి, ఎక్కడన్నా ఒక మంచి చెట్టు చూసి కట్టమంటే వాళ్ళే కట్టేసి మనకి ఇచ్చేస్తారు. ఓకే, ఫైనల్లీ వచ్చేసాము. ఈ రైట్ సైడ్ ప్రస్తుతానికి అయితే ఒక వర్క్ జరుగుతుంది చాలా సంవత్సరాల నుంచి. అది కట్టడానికి వీళ్ళు ఎన్నో సంవత్సరాలు చేస్తున్నారు. ఇంకా ట్రీ హౌస్ అంటే ఇంకెన్ని టైం తీసుకుంటాడో ఏంటో. ఓకే, ఇక్కడికి వచ్చాం కాబట్టి ఇంకేం మాట్లాడకూడదు. సార్, అదే మీరు ఇప్పుడు నార్మల్గా భూమి మీద ఎలాగైతే ఇల్లు కట్టారో అలాగే చెట్టు మీద కూడా నిర్మించగలరా? అదే సార్ ట్రీ హౌస్ అంటారు కదా అది. ఎస్ ఎస్, చెట్టు మీద ఇల్లు నిర్మించొచ్చు, బట్ కాకపోతే అందులో చిన్న చిరగస్తు ఉంది. అదేంటంటే చెట్టు మీద ఇల్లు కట్టాలంటే నార్మల్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ సరిపోరు. దానికంటూ సపరేట్ ఇంజనీర్, దానికంటూ సపరేట్ ప్లానర్, దానికంటూ సపరేట్ వర్కర్స్ ఉంటారు. మీరు వాళ్ళని కాంటాక్ట్ చేస్తే కొద్దిగా బాగుంటుంది. మీరు అడిగింది ట్రీ హౌసే కదా. ట్రీ హౌస్ ఈ మధ్యన చాలా మంది కట్టుకుంటున్నారు. మొత్తం అంతా వుడ్తోనే రెడీ అవుతుంది. అదే నేను కూడా ఇంతకు ముందు ఒకసారి మన లాస్ శాంటోస్ లో చూశాను. రీసెంట్ గానే కొంతమంది కడుతున్నారు. వాళ్ళ మీకు అడ్రస్ చెప్తాను చూడండి. ఓకే, ఒకసారి నెంబర్ చెప్తాను, ఫీడ్ చేసుకోండి. 5544 అండ్ 22. ఓకే, ఆ నెంబర్ కి మీరు మిస్డ్ కాల్ ఇచ్చి కట్ చేసి తర్వాత ఫోన్ చేసి కనుక్కోండి. ఓకే, మిస్డ్ కాల్ అయితే ఇద్దాం, ఆగండి ఒకసారి. ఓకే, రింగ్ అవుతుంది. లేదు లేదు, బిజీ వస్తుంది. కట్ చేసేసి మనం తర్వాత చేద్దాము. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళు ఖచ్చితంగా కడతారు కదా, మీరు చెప్పారు కాబట్టి ఖచ్చితంగా కడతారనుకుంటా. ఓకే, నాకైతే ఇప్పుడు నమ్మకం వచ్చింది. విరాట్, ఇంకా మనం లేట్ చేయకుండా ఫాస్ట్గా బయలుదేరాలి. ఎందుకంటే మనం ఇప్పటికే చాలా లేట్ చేసేసాము. ఇప్పుడు మనం అతని దగ్గరికి వెళ్ళి అతను ఏమంటాడో అనేసి కనుక్కోవాలి కదా. ఓకే, ఈ ప్రస్తుతానికి మనమైతే గనక ఈ ట్రీ హౌస్ కట్టడానికి ఇప్పుడు దాకా ఒక్క ప్లాన్ కూడా ముందుకైతే వెళ్ళలేదు. మన విరాట్కేమో మనం మాత్రం కట్టిచ్చిస్తామనేసి మాట ఇచ్చాను. గాయస్, మీ అందరికీ తెలుసు నేనైతే విరాట్ కోహ్లీకి ఇంకా మహేంద్ర సింగ్ ధోనికి చాలా పెద్ద ఫ్యాన్ అనేసి. అలాంటిది మన విరాట్కి సహాయం కావాలన్నప్పుడు ఆ మాత్రం చెయ్యనా ఏంటి? ఓకే, ఫైనల్లీ వాళ్ళు చెప్పిన అడ్రస్కి అయితే వచ్చేసాము. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఈ నెంబర్కి కాల్ చేయమన్నారు కదా. ఓకే, 554422. ఓకే, ఇప్పుడు వాళ్ళ అడ్రస్ చెప్తే దాన్ని బట్టి మనం వెళ్ళిపోవచ్చు. హలో, ఆ రోడ్డుకి ఆపోజిట్ ఉన్నారా? అది దాటి తిన్నంగా రండి. మీకు ఇల్లు కనబడుతున్నాయి కదా, వుడెన్ హౌసెస్. రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ లో పోతావని వుడెన్ హౌసెస్ ఉంటాయి. అవన్నీ దాటుకొని మీరైతే గనుక అలా ఎదురుకొచ్చండి, కనబడతాను. ఓకే, కనిపించారు. వైట్ కార్ మీరేనా? రండి రండి, నేనే ఇక్కడ నిలబడ్డాను. ఓకే, ఈరోజు మంచి బేరం తగిలింది. వీళ్ళని ఎలా అయినా సరే ఒప్పించాల్సిందే. ఓకే, నీ పేనా లిఖిత్ అంటే? ఒక్క నిమిషం, చిన్న వర్క్ ఉంది, అది చూసి నీతో మాట్లాడతారు. ఎందుకు నీకు ఏం కావాలి? వాళ్ళు చెప్పారు నాకు నీకు ట్రీ హౌస్ కావాలనేసి. మన దగ్గర చాలా రకమైన ట్రీ హౌస్లు ఉన్నాయి. నీకు ప్రస్తుతానికి కన్స్ట్రక్షన్ అయిన ట్రీ హౌస్లు చూపిస్తాను, చూస్తావా? లైక్ భూమి మీద కట్టేది అండ్ అలాగే గాల్లో కట్టేది ఉంటుంది. గాల్లో అంటే మేము పోల్ చేసి కడుతూ ఉంటాము. వాటికి కొద్దిగా ఎక్స్పెన్సివ్ అవ్వచ్చు, బట్ కాకపోతే ఖచ్చితంగా కట్టచ్చు. ఇంకా మీరు చూడాలి అనుకుంటే ఇదిగోండి, ఇక్కడ కనబడుతుంది కదా, ఈ హౌస్ కూడా మనం వుడెన్తోనే కన్స్ట్రక్షన్ చేసాము. కింద మాత్రమే సిమెంట్ రాళ్ళు పెట్టాము, రిమైనింగ్ అంతా వుడెన్తోనే మనం కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది. ఇదిగో ఇక్కడ కనబడుతున్న టైప్ లో మీకు ఏదైనా ఇల్లు కావాలంటే చెప్పండి, వెంటనే కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చేస్తాము. అంటే మాకు కావాల్సింది ఈ టైప్ హౌస్ కాదు విరాట్. నువ్వు అన్న ట్రీ హౌస్ ఇదేనా? కాదు కదా, ట్రీ హౌస్ అంటే చెట్టు మీద కట్టేది.
మాకు కావాల్సింది ఇలాంటి ట్రీ హౌస్ కాదు సార్, ఇవి నార్మల్ గానే ఉన్నాయి కదా, అప్పుడు దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏముంటుంది? ట్రీ హౌస్ అంటే చెట్టు మీద కట్టే ఇల్లు, లైక్ చెట్టు మీదే ఒక పెద్ద చెట్టుని తీసుకుని దాని మీద ఇల్లును నిర్మిస్తారు కదా, అలా కావాలని అంటున్నాం అనమాట. మీరు కట్టగలరా? పాసిబుల్ అది? నో సారీ మేము అలాంటి ఇల్లుని కన్స్ట్రక్షన్ చేయలేము, దయచేసి ఏవి అనుకోవద్దు. అలాంటిది కావాలంటే మీరు మరొకరిని కాంటాక్ట్ చేయాల్సి ఉంటుంది. నేను చెప్పేది వినండి. అయ్యో అవి పట్టించుకోరేంటి? అలాంటి చెట్ల మీద ఇల్లులంటే అవి చాలా కష్టం, చాలా రిస్క్ కూడా. నా మాట వినండి, ఒకవేళ చెట్టు పడితే మీ ప్రాణాలే పోతాయి. అరే వినరా వీళ్ళు? అరే వీళ్ళ చెప్పిన మాటలు మనం నమ్మకూడదబ్బా. చూసారా ఏం మాట్లాడుతున్నారో? చెట్టు మీద కట్టడం ఇంపాసిబుల్ అంట. మన విరాట్ కోహ్లీకి ఏమో మనం మాట ఇచ్చేసాము, వాళ్ళు చూస్తేనేమో ఇంపాసిబుల్ అంటున్నారు. ఇలా కాదు గాని విరాట్, సాయంకాలం మన సించాన్ వచ్చిన తర్వాత వాడినే అడుగుదాం, వాడు మనకి ఒక మంచి ఐడియా ఇస్తాడు. ఓకే గాయ్స్, ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామంటే మన సించాన్ వాడి స్కూల్ దగ్గరికి అయితే వచ్చాము. వాడి స్కూల్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా, ఇప్పుడు తీసుకువెళ్ళాలి. బట్ అంతకన్నా ముందు సించాన్, నీకు ఒక ఇంపార్టెంట్ న్యూస్ చెప్పాలి. మన విరాట్ అన్న ఇల్లు అయితే గవర్నమెంట్ తీసేసుకుంది. దానివల్ల మన విరాట్ అన్న అయితే ఒక మంచి చెట్టు మీద ట్రీ హౌస్ కట్టుకోవాలని అనుకుంటున్నాడు. నీ దగ్గర ఏదన్నా ఒక మంచి ఐడియా ఉంటే మన విరాట్ అన్నకి చెప్పొచ్చు కదా, లైక్ దాన్ని ఎలా నిర్మించాలో నీకేమన్నా ఐడియా ఉందా? అదే మీకు లెసన్ లో ఉందని చెప్పేసి అన్నావు కదా, నాకు గుర్తొచ్చింది. అవును మామా, నీకు భలే గుర్తుంది. నాకు లెసన్ లో ఉందనేసి నీకు ఎప్పుడో చెప్పాను కదా. అరే మంచి భలే గుర్తు పెట్టుకున్నావు. ట్రీ హౌస్ కట్టాలంటే మనకు ముందుగా కావాల్సింది ఒక పెద్ద చెట్టు, లైక్ పడిపోయిన చెట్లు ఏమన్నా ఉంటాయి కదా, బాగా స్ట్రాంగ్ గా ఉన్నాయి. అలాంటి ట్రీస్ ని మనం వెతికేసి వాటిని ముక్కలు ముక్కలుగా చేసి కట్టాల్సి ఉంటుంది. అంతకన్నా ముందు స్ట్రాంగ్ అండ్ అలాగే బాగా లావుగా ఉన్న ఒక ట్రీని మనం కనిపెట్టి వెతకాలి. అంటే ఇక్కడ సిటీలో కట్టడానికి మనకి పర్మిషన్స్ లేవు కాబట్టి కొండ మీదే పెద్ద పెద్ద చెట్లు, లావంటి చెట్లు ఉంటాయి. అలాంటి చెట్ని ఫస్ట్ మనం వెతుక్కోవాలి. దాని తర్వాత మనం పడిపోయిన ట్రీస్ ఉంటాయి కదా, వాటిని తీసుకువెళ్లి వుడ్స్ లా కట్ చేయాలి. తర్వాత ఆటోమేటిక్ గా మనం ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్ళిపోతే ట్రీ హౌస్ కంప్లీట్ అయిపోతుంది. దీనికి పెద్దగా మనకి కావాల్సిన ఏమీ లేవు, జస్ట్ ఒక పడిపోయిన ట్రీ, కట్టడానికి ఒక మంచి స్ట్రాంగ్ ట్రీ. ఎందుకంటే కట్టాల్సింది అదే కదా. లైక్ ఇదిగో ఈ రైట్ సైడ్ లో ఉంది చూసావా, అంత స్ట్రాంగ్ గా ఉండాలన్నమాట ట్రీ. అప్పుడే మనకి ట్రీ హౌస్ కట్టడానికి పాసిబుల్ గా అవుతుంది, లేకపోతే కష్టం. ఓకే గాయ్స్, మన సించాన్ చెప్పింది మీరు అందరూ విన్నారు కదా. ఫస్ట్ మనకి కావాల్సింది ఒక స్ట్రాంగ్ ట్రీ అంట, అది కూడా చాలా స్ట్రాంగ్ గా ఉండాలంట నిలబడి. మనం అలాంటి ట్రీని వెతికిన తర్వాత మనకి ఇక్కడ అడవిలోకి వచ్చాం కాబట్టి ఇక్కడ ఏమన్నా పడిపోయిన చెట్లు దొరుకుతాయేమో అనేసి చూడాలి. ఇటువైపు మనం ఎలా కట్టుకున్నా పర్వాలేదు, ఎందుకంటే ఇక్కడ గవర్నమెంట్తో సంబంధం లేదనమాట. మెయిన్లీ ఇక్కడ సంబంధం అంతా వచ్చేసి మనకే ఉంటుంది, అంటే ఇక్కడ ఉండే వాళ్ళకి మాత్రమే ఉంటుందన్నమాట. ఓకే, ఇక్కడ కనబడుతుంది రైట్ సైడ్ అలాంటి ట్రీస్. ఓకేనా? నాకు ఎందుకు ఆ ట్రీ మీద మనం కట్టినా ఖచ్చితంగా కింద పడిపోతుందని అనిపిస్తుంది. ఓకే, ఇదిగోండి పాడైపోయిన చెట్లు ఏమన్నా ఉంటాయి కదా, అలాంటి వాటిని మనం వెతికేసి తీసుకువెళ్లాల్సి ఉంటుంది. లైక్ అదే వర్షాలకి, తుఫాన్లకి మనకి ట్రీస్ కొన్ని ఇరిగిపోయి ఉంటాయి కదా, అలాంటి ట్రీస్ ఏమన్నా మనకి దొరికాయి అనుకోండి, దాన్ని మనం తీసుకువెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ వుడ్స్ లా కట్ చేయాలన్నమాట. తర్వాత మనకి ఎంతెంత షేప్ కావాలి, ఎంతెంత సైజ్ కావాలి అన్నట్టుగా మనం సైజ్ చేసుకొని దాని తర్వాత మనమైతే మాత్రం ప్లాన్ గీసుకోవాలి. సారీ, ఫస్ట్ మనం గీసుకోవాల్సిందే ప్లాన్ కదా, మర్చిపోయాను. ఈ మధ్యన డిప్రెషన్ ఎక్కువైపోయింది. ఓకే, మనకైతే ఇప్పుడు దాకా ట్రీ అయితే కనబడలేదు, అంటే లైక్ మనకి కట్టడానికి ట్రీ కనబడలేదు, అండ్ అలాగే కింద పడిపోయిన ట్రీస్ కూడా కనబడలేదు. ఇటువైపు ఏమన్నా కనబడతాయేమో అనేసి చిన్న హోప్ మీద వచ్చాము, ఎందుకంటే ఇక్కడ మాకు చాలా పెద్ద పెద్ద ట్రీస్ కనబడుతున్నాయి. ప్లస్ అవే కాకుండా ఇక్కడ స్ట్రాంగ్గా కూడా ఉంటాయనేసి విన్నాను. ఓకే సించాన్, అక్కడ చూడు, ఈ ట్రీ సరిపోతుంది అనుకుంటున్నాను, మరి నువ్వేమంటావు? నాకు ఇదంతా చూస్తుంటే ఈ ట్రీ సరిపోతుందేమో అనుకుంటున్నాను. ఎంత పెద్దదుందో చూడు. ఇదంతా చూడ్డానికి చాలా పెద్దగా ఉంది, బట్ కాకపోతే లోపల కూడా ఎలా ఉందో చూసుకోవాలి కదా. ఓకే, బాగానే ఉంది, కానీ దీన్ని మనం కట్ చేసినా సరే మన ట్రీ హౌస్ కి సరిపోయాను వుడ్స్ రావు మామా. మనకి ఇంకా వుడ్స్ కావాలంటే ఇలాంటి ట్రీ మనకి ఇంకొకటి దొరకాలి. కానీ ఒక ట్రీ పడిపోవడమే మనకి కొద్దిగా లక్ అనుకోవచ్చు, అలాంటిది ఇంకొక ట్రీ దొరుకుతుందంటావా? ఈ ట్రీ నువ్వు గమనించావా? దీనికి ఏజ్ కూడా బాగా ఎక్కువైపోయినట్టుకుంది, అందుకోసమే ఆ ట్రీ కూడా పెద్ద తుఫాన్ రాగానే ఒకసారిగా విరిగిపోయింది. ఈ పక్కనున్న ట్రీస్ చూడు, అవి ఇంకా మొన్నే రావడం వల్ల అవి ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాయో. ఓకే, అండ్ అలాగే ఇక్కడ ఇంకొక ట్రీ కూడా బాగా నల్లగా అయిపోయింది, తర్వాత తెల్లగా అయిపోయి కింద పడిపోతుందంట. మనకి అలాంటి ట్రీ ఇంకొకటి దొరుకుతుందేమో చూద్దాము, ఖచ్చితంగా ఇంకొకటి ఉంటుంది అని నా సిక్స్త్ సెన్స్ చెప్తుంది. ఓకే, ఇదిగోండి లెఫ్ట్ సైడ్ లో
ఓకే, ఫైనల్లీ ఇక్కడ మరొక ట్రీ మనకి కనిపించిందనమాట. సించాన్ ఇదిగో సేమ్ సైజు అండ్ అలాగే ఒకే విధంగా ఇరిగిపోయాయి. అంటే ఈ రెండు ట్రీస్ ఒకే టైంలో పుట్టాయన్నమాట. అందుకోసమే ఇవి రెండు ఒక తుఫాన్కి తట్టుకోలేక విరిగిపోయాయి. ఓకే సించాన్, ఇప్పుడు ఈ రెండు సరిపోతాయా లేకపోతే మనకి ఇంకా వుడ్స్ కావాలంటావా? దేన్నైనా సరే మనం వెంటనే డిసైడ్ చేయలేం మామా. మనం కాస్త టైం తీసుకున్న తర్వాత డిసైడ్ చేయాల్సి ఉంటుంది. చూసావా, ఇది కూడా సేమ్ గానే ఉంది. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ప్లాన్ గీసుకోవాలి. అసలు మనం ఏ విధంగా కడదాం అనుకుంటున్నాం అండ్ అలాగే మనకి ఎన్ని వుడ్స్ పడతాయనేసి. దాని తర్వాత మనకి ఎన్ని ట్రీస్ కావాలన్నది అర్థమవుతుంది. ప్రస్తుతానికైతే ఈ రెండు ట్రీస్ సరిపోతాయని అనిపిస్తుంది, ఎందుకంటే చాలా పెద్దది. చూసావా ఎంత లావుగా ఉందో. దాన్ని గనక కట్ చేస్తే బోల్డ్ అండ్ వుడ్స్ వస్తాయి. దానికి మనం మళ్ళీ పెయింట్ కూడా వేయాల్సి ఉంటుంది. లేకపోతే అది చూసావా ఎంత చిరాగ్గా కనబడుతుందో. సరే, ఫస్ట్ అయితే దీన్ని తీసుకువెళ్ళాలి. ఓకే, నువ్వు చెప్పిందంతా బానే ఉంది, బట్ ఫస్ట్ మనం దీన్ని తీసుకువెళ్ళాలి. దీన్ని తీసుకువెళ్ళాలంటే మనకి ఒక పెద్ద సైజు లారీ కావాలి. ఓకే గాయస్, లారీ కాదు, మనకి పైగా దాన్ని ఎక్కించాలంటే ఒక వైర్స్, లైక్ మీకు ఎలా చెప్పాలి, ఒక క్రెయిన్ లాగా. అరే ఆ గుర్రం ఏంటి అలా పరిగెట్టుకొని వచ్చింది? ఓకే, హోప్ఫుల్లీ దానికి ఏమీ కాకూడదు. ఓకే, మనమైతే గనక ఇప్పుడు ఒక ట్రక్ తీసుకొని అయితే వద్దాము. నాకు ఐడియా ఉంది, లైక్ మీకు తెలుసు కదా, ఎక్కడన్నా ట్రాఫిక్ లో ఏదన్నా పెట్రోల్ అయిపోయి ఆగిపోయింది అనుకోండి, తీసుకువెళ్తాయి కదా, అలాంటిది. ఈ ట్రక్ మీదైనా సరే మనం ఒక్కొక్కటిగా తీసుకువెళ్ళాలి తప్పించి అన్ని ఒకేసారి తీసుకువెళ్ళడం చాలా కష్టం. చూసావా, ఇదే కొద్దిగా ఇబ్బందిగా వెళ్తుంది. అలాంటిది మనం రెండు ట్రీస్ ఎక్కించామనుకో ఖచ్చితంగా ఇది కదల్ని కూడా కదలదు. అప్పుడు ఇంకా ఎక్కువ ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనమైతే గనక దీని మీద ట్రీస్ పట్టుకొని తీసుకువెళ్ళిన తర్వాత వుడ్స్ గా అయితే గనక కట్ చేయాల్సి ఉంటుంది. డివైడ్ గా కట్ చేసిన తర్వాత అప్పుడు మనం ప్లానింగ్ గీసుకొని అప్పుడు ఇంకా ఎంత కావాలి, ఇంకా ఎన్ని ట్రీస్ కావాలి అనేది ఆలోచించాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే గనక మనకి ట్రీస్ కనిపించిన ప్లేస్ కి వెళ్ళాలి. అక్కడికి చేరుకోవడం చాలా కష్టం, చూసారు కదా. ఇలాంటి ఘాటీ రూట్ లో వెళ్ళి ఆ ట్రీని తీసుకురావాలంటే ఇంపాసిబులే. బట్ కాకపోతే మన మామకి బాగా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నడిపేస్తున్నాడు, లేదంటేనా. ఓకే, ఫైనల్లీ దీన్ని తీసుకొచ్చి దీని మీద పెట్టనీకి ఎన్ని తిప్పలు పడ్డామంటే రియల్లీ మీకు చెప్తాను కదా, చాలా అంటే చాలా కష్టం అయిపోయింది గాయస్. ఏదో ఒకలా లాక్కొచ్చి దీని మీద పెట్టాము. ఇక్కడ జీవించే కొంతమంది కూడా మనకి సహాయం చేశారన్నమాట. లేకపోతే ఇంత పెద్ద ట్రైన్ మనం దీని మీదకి ఎక్కించగలమా? ఎంత కష్టం చెప్పండి. ఓకే, ఫైనల్లీ మనం ఒక ట్రైన్ అయితే తీసుకువెళ్తున్నాము. దీన్ని మనం లాస్ శాంటోస్కి తీసుకువెళ్ళి ఒక మంచి వుడ్స్ కట్ చేసే వాతంది అప్ చెప్పామనుకోండి, లైక్ వాళ్ళు ఏమంటారో నాకు అర్థం కాదు, అంటే నాకు తెలియదు అనుకోండి. అదే వుడ్స్ కట్ చేసి దాన్ని మంచి షేప్ చేస్తారు కదా, అలాంటి వాళ్ళకి ఈ ట్రీని కనుక అప్ చెప్తే ఈ ట్రీతో మనకి ఎన్నైతే వుడ్స్ వస్తాయో అవన్నీ మనకి కట్ చేసి ఇచ్చేస్తారన్నమాట. ఇచ్చిన తర్వాత మనం దాన్ని బట్టి ఒక ప్లాన్ గీసుకొని కట్టాల్సి ఉంటుంది. ఓకే, హోప్ఫుల్లీ నాకు తెలిసినంత వరకు ఈ రెండు ట్రీస్తోనే అయిపోతుంది అనుకుంటున్నాను. ఇంతకు మించి ఎక్కువ పెట్టాలంటే మనకి కూడా చాలా కష్టం. ఏదైతేనో మనమైతే మాత్రం ఫస్ట్ ఒక మంచి ట్రీ హౌస్ని అయితే నిర్మించి మన విరాట్ కోహ్లీకి ఇవ్వాలి. అదే నా మైండ్లో ఉంది. ఒకవేళ ఇంకొక ట్రీ కావాల్సి వచ్చినా సరే ఖచ్చితంగా నేనైతే అసలు వెనకడుగు వేయను. నా ట్రీ హౌస్ కోసం మీరు ఎంత కష్టపడుతుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. లాస్ శాంటోస్ లో నాకు మంచి స్నేహితులు దొరికారనేసి ఎంతో సంతోషపడే రోజు ఇది. నాకు ఎంతగానో ఇష్టమైన ట్రీ హౌస్ కట్టడానికి మీరు ఎంతో కష్టపడుతున్నారు. రియల్లీ సించాన్, లిఖిత్, మీ ఇద్దరికి థ్యాంక్ యూ సో మచ్. ఎంతో సంతోషంగా ఉంది. ఫైనల్ గా మన విరాట్ అన్న ట్రీ హౌస్ అయితే గనక రెడీ అయిపోతుంది. సరే గాని ఇంతకి ఎలా రెడీ అవుతుందో అందరికీ చెప్పాలి కదా. గాయస్, నేనైతే మీ అందరికీ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఎగ్జాక్ట్ గా మనకి ఒక దగ్గర ట్రీ అయితే దొరికింది. అక్కడికి మనం వెళ్ళేసరికి అక్కడ మరొకరు ట్రీ హౌస్ అయితే గనక కడుతున్నారు. అరే, ఇక్కడ ట్రీ హౌస్ కడుతున్నారు కదనేసి మనమైతే వాళ్ళని అడగడం జరిగింది. వాళ్ళని అడగగానే మీరు మాకు ఎంత డబ్బు ఇవ్వండి, ఈ ట్రీ హౌస్ మొత్తం కట్టించేసి మీకు ఇచ్చేస్తాము అన్నారు. సరే మాకు ఎలాగో డీలింగ్ ఓకే అనేసి మేము కూడా ఓకే చెప్పేశాము. ఇంకా ఎలాగో మనకి ట్రీస్ మిగిలాయి కదా మామ, అదే మనం అడవిలోకి వెళ్ళి 2 ట్రీస్ తీసుకొచ్చామా. అవి వుడెన్స్ మొత్తం అయిపోయిన తర్వాత మన మేడ మీద ఒక మంచి ట్రీ హౌస్ కట్టచ్చు. నేను ఒక మంచి ప్లాన్ గీస్తాను, ఏమంటారు? ప్రస్తుతానికైతే ఆ ట్రీ హౌస్ అయితే రేపు మార్నింగ్ లోగా కంప్లీట్ అవుతుంది. రేపు మార్నింగే వెళ్ళి చూసేద్దాం. ఓకే గాయ్స్, ఫైనల్లీ మన విరాట్ కోహ్లీ ట్రీ హౌస్ అయితే కనుక రెడీ అయిపోయింది. మనకైతే మార్నింగే ఎర్లీగా 5కి అయితే కాల్ చేశారు. బట్ పడుకోకపోతే సరిగ్గా బాగోదనేసి నేనైతే గనక వెంటనే తీసుకువెళ్ళలేదు. ఇప్పుడైతే గనక మన వాళ్ళని తీసుకొని మనమైతే బయలుదేరిపోతున్నాము. కాబట్టి ఆ ట్రీ హౌస్ని మీలో ఎంతమంది చూడాలి అనుకుంటున్నారో నాకు అర్థమైంది. కాబట్టి అందరూ కాసేపు వెయిట్ చేయండి.
మరి కొద్దిసేపట్లో మనమైతే గనక ఆ ట్రీ హౌస్ ఉన్న చోటుకి చేరిపోతాము. చేరిపోయిన తర్వాత ఏముంది, అందరం కలిపి ఆ ట్రీ హౌస్ని ఒకేసారిగా చూసేద్దాము. ఓకే రే సించాన్, ఇక్కడ చూడు రైట్ సైడ్ పడిపోయిన చెట్టు ఇక్కడ కూడా ఉందిరా. ఒకవేళ మన ఇంటి దగ్గర కావాల్సిన వాటికి ఇంకా కావాలంటే ఇక్కడికి వచ్చి తీసుకువెళ్ళొచ్చు. ఓకే, మనం మన ఇంటి దగ్గర మరొక ట్రీ హౌస్ అయితే కట్టబోతున్నాము. అదే మన ఇంటి దగ్గర ట్రీ ఉంది కదా, ఆ ట్రీ దగ్గర మనమైతే కొమ్మలు కొట్టేసి దాని మీద మనమైతే ట్రీ హౌస్ కట్టబోతున్నాం అనమాట. అది కూడా మనం కడతాము. కట్టిన తర్వాత మీ అందరికీ చూపిస్తాము. అంతకన్నా ముందు మనం ఇక్కడికి చేరుకోవాలి కదా. పదండి, ఇక్కడికి వెళ్ళి ఈ ట్రీ హౌస్ చూసేద్దాం. ఫైనల్లీ నా ట్రీ హౌస్ ప్లేస్ కి అయితే మనం వచ్చేసాము. ఇదిగోండి, ఆ రైట్ సైడ్ పైన చూడండి, చెట్టు దగ్గర వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసేశారు. ఓ సూపర్, ఎంత బాగా కన్స్ట్రక్షన్ చేశారంటే రియల్లీ సూపర్. డబ్బులు వేస్ట్ అయితే అయినాయి, నాకు డబ్బులతో లోటు లేదండి. వాళ్ళు గవర్నమెంట్ ఖాళీ చేయమందుకుండా డబ్బుల కోసమని కాదు, వాళ్ళు కేవలం నాకు ఖాళీ చేయమన్నది అక్కడ ఏదో సూపర్ కాంప్లెక్స్ కట్టాలంట. కావాలంటే వేరే చోట ఇస్తారన్నారు, కానీ నాకే నచ్చలేదు. ఇదిగో ఇలా ఈ ట్రీ హౌస్ లోనే ఇక ఈ విరాట్ కోహ్లీ జీవించబోతున్నాడు. ఓకే గాయ్స్, ఫైనల్లీ ఇదిగోండి ట్రీ హౌస్ అయితే కనుక కంప్లీట్ అయితే అయిపోయింది. ఆ లెఫ్ట్ సైడ్ ఒక తాతగారు కూర్చున్నారు కదా, అతని వల్లే మనమైతే కనుక ఈ ట్రీ హౌస్ కట్టడానికి అయితే బాగా ఫాస్ట్ గా సహాయం అయ్యింది. ఓకే విరాట్, నీకు ఎంతగానో ఇష్టమైన ట్రీ హౌస్ అయితే ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్ అందరికీ చూపించబోతున్నాను. వాళ్ళందరి రియాక్షన్ ఎలా ఉండబోతుందో ఈ కొద్దిసేపట్లో మనకి తెలుస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి, మనకైతే మాత్రం చాలా వుడ్స్ పట్టాయి. ఈ ట్రీ హౌస్ కట్టడానికి ఎంత డబ్బులు తీసుకున్నారనుకుంటున్నారు? సపోజ్ మీరు గెస్ చేయండి. మీకు ఈ వీడియో ఎండ్లో ఎంత తీసుకున్నారనేది చెప్తాను. ఈలోగా సరదాగా మీరు గెస్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎంతమంది కరెక్ట్గా చెప్తారో ఎంతమంది రాంగ్ చెప్తారో అన్నది నాకు అర్థమైపోతుంది. ఓకేనా? నేను లాస్ట్లో వెళ్ళిపోయినప్పుడు ఈ ట్రీ హౌస్ కట్టడానికి ఎంత ఖర్చు అయింది అన్నది చెప్తాను. ఈ తాతగారు పాపం రాత్రంతా ఇక్కడే కూర్చొని ఎదుగోండి ఈ విధంగా మన ట్రీ హౌస్ అయితే కనుక కట్టించారు. అంటే వీళ్ళని అనుకోండి కన్స్ట్రక్షన్ తీసుకున్నది, వీళ్ళకి బాగా అలవాటు అంట ఇలాంటి ఇల్లులు కట్టడం. ఎందుకంటే వీళ్ళు కొండ మీదే కదా జీవించేది. అదిగోండి ఆ పైన ఉన్న ఇల్లు కూడా అలాగే, ఆ రైట్ సైడ్ ఉన్న ఇల్లులు కూడా ట్రీ హౌస్లే. కాకపోతే వాళ్ళు ట్రీ మీద కట్టుకోలేదంతే, మిగతా అన్ని ట్రీ హౌస్లే. దానివల్ల మనకి ఇంత సింపుల్ అయింది విరాట్. వాళ్ళ దగ్గర ఒక ప్లానింగ్ ఉంది కాబట్టి సింపుల్ గా కట్టేసి మనకి ఇచ్చేశారు. ఓకే, మీరు ఇక్కడే వెయిట్ చేయండి. నేను పైకి వెళ్ళి మన సబ్స్క్రైబర్స్ కి చూపించిన తర్వాత మీరు వెళ్దురు గాని. ఫస్ట్ మన సబ్స్క్రైబర్స్ కే కదా మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అది కరెక్టే, వెళ్ళు. ముందు వాళ్ళందరికీ చూపించేయి, మనం తీరుబాటుగా తర్వాత చూసుకోవచ్చు మామా. ఎందుకంటే ఎక్కడికి పోతుంది, మన లాస్ సెంటర్స్ లోనే కదా ఈ ట్రీ హౌస్ ఉండేది. కాబట్టి మనమైతే దీంట్లో ఎటువంటి బాధ పడాల్సిన పని లేదు. మామ వెళ్ళి మీ అందరికి చూపించిన తర్వాత అప్పుడు మేము పైకి వెళ్ళి మొత్తం అంతా చూస్తాము. ముందైతే మీరందరూ చూసేయండి గాయస్, మా కోసం ఆలోచించకండి. ఓకే గాయస్, ఫైనల్లీ మనమైతే గనక పైకి ఎక్కడానికి ఎన్ని తంటాలు పడుతున్నామో చూడండి. ఈ ట్రీ హౌస్ అయితే మాత్రం కొద్దిగా మెట్లలో చిరాకు పుట్టిస్తుంది, బట్ పైకి వెళ్ళాక ఎలా ఉంటుంది అనేసి చూపిస్తాను. ఓకే, మనమైతే పైకి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి వెళ్ళడానికి ఇంకా దారి లేదు కాబట్టి వెనకాతల డోరే. ఓకే, మనమైతే లోపలికి రావడం అయితే జరిగింది. ఇదిగోండి, లోపలికి వచ్చి రాగానే టీవీ దగ్గర చూడండి ఈ విధంగా అయితే ఉందన్నమాట. ఐ థింక్ ఇది హాల్ అంటారా లేకపోతే ఏమంటారు. ఇక్కడ ఇంకా బెడ్ అయితే రాలేదు. బెడ్స్ అవన్నీ మనమే తెచ్చుకోవాలి. అయినా మనం వెయిటెడ్ బెడ్స్ తెచ్చినా సరే ఇక్కడ ఆగుతాయో ఆగవో తెలియదు కాబట్టి మనం ఏవీ లేకుండా నీట్గా ఒక పరుపు వేసుకొని పడుకుంటే సుఖం అనిపిస్తుంది. ఓకే, కిచెన్ అయితే మాత్రం చాలా బాగా కట్టారబ్బా. చూడండి, కిచెన్ అయితే రియల్లీ వండర్ఫుల్. ఎంత బాగుందంటే అబ్బబ్బబ్బబ్బబ్బా సూపర్. మార్నింగ్ లోగా ఇంత ఫాస్ట్ గా ఇంత అందంగా కంప్లీట్ చేశారా. ఇక్కడ షింక్ పెట్టారు, ఇంకా వాటర్ ఫెసిలిటీ కూడా పెట్టారు, అండ్ అలాగే ఓవెన్ పెట్టారు చూడండి. ఇంకా డ్రింక్స్ కి ఇంకా గ్యాస్ స్టవ్. వామ్మోయ్, ఇక్కడ మీరు చూసినట్టయితే కనుక ఫ్రెంచ్ ఫ్రైస్ చేసుకోవడానికి కూడా పెట్టారా. ఓ ఓ ఓ రియల్లీ హాసమ్ గైస్, రియల్లీ హాసమ్. ఓకే, ఫైనల్లీ కాక్టైల్స్ అనేసి ఒక చిన్న మినీ టైప్ టీమ్ కూడా పెట్టారు. అండ్ ఇక్కడ చూడండి పుల్లల పొయ్యి కూడా పెట్టారు అనమాట. ఇంకా డ్రింక్స్, ఇంకా ఇక్కడ చూడండి ఫ్రిడ్జ్ కూడా ఉంది. మొత్తం అన్నీ ఉన్నాయి అబ్బా. నార్మల్ ఒక ఇంట్లో ఏవైతే ఉంటాయో మొత్తం అన్నీ ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయన్నమాట. ఇంకా పాత్రలు కూడా చూడండి ఎలా ఉన్నాయో. ఓకే, ఇంకా ఇక్కడ చూడండి సోఫా. ఇక్కడ నుంచి మనం అంచక్క బయట వ్యూ ని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇంకా ఇక్కడికి వస్తే ఇది హాల్. ఓ, ఇక్కడ కూడా టీవీనా? అసలు ఎన్ని టీవీలు ఇట్టారు అబ్బా ఇక్కడ? ఆల్రెడీ మనకి ఇప్పటికి 2 టీవీలు అయితే కనిపించాయి. ఇక్కడ ఏముందంటారు ఈ పక్కన? ఇక్కడ కూడా టీవీ. వామ్మోయ్, ఏంటి వీళ్ళు ఎన్ని టీవీలు పెట్టారు? వీళ్ళకి ఏమైనా ఫ్రీగా వస్తున్నాయా ఏంటి?
ఓకే, ఇదైతే వాష్రూమ్ అనమాట. ఇక్కడ చూడండి ఎంత అందంగా ఉందో. వాష్రూమ్ అయితే మాత్రం జస్ట్ ఇక్కడ బాతింగ్ చేయడానికి మాత్రం ఉంది. ఒకవేళ మనకి సుస్సుకు వచ్చినా టూకి వచ్చినా సరే డైరెక్ట్ గా కిందకి వెళ్ళిపోవడమే చంపించుకొని. ఇంకేం చేస్తాం చెప్పండి ఇలాంటి ట్రీ హౌస్ లో ఉన్నప్పుడు. ఇక్కడ కూడా టీవీ ఫెసిలిటీ. ఓకే, వాషింగ్ మెషిన్ కూడా ఉంది. ఆ పక్కన చూసారు కదా మీరు. ఓకే, ఇక్కడ కూడా వ్యూ చాలా బాగుంది. ఇంకా ఇక్కడ కొన్ని టేబుల్స్ అయితే రావాల్సింది ఉందబ్బా, అవి రాలేదు. ఓకే, ఇప్పుడు మనం ఇటుపక్క నుంచి వెళ్ళొచ్చా? ఎక్కడి నుంచి వెళ్ళాలి? ఇటుపక్క నుంచో ఎక్కడి నుంచో వెళ్తాం. మనకైతే గనక బయటకైతే వెళ్తాము. ఆ బయటికి వెళ్తే ఇదిగోండి ఇక్కడ ఉంది దారి. ఓకే, ఒక మనిషి వెళ్ళే అంత మాత్రమే ఉంది ఇక్కడ మార్గం అయితే. కరెక్ట్ గా ఇలా బయటకు వచ్చేసరికి వావ్ 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 వావ్, ట్రీ హౌస్ అని మన విరాట్ కోహ్లీ ఎందుకు అంటున్నాడో నాకు ఇప్పుడు అర్థమైందనమాట. చూడండి, ఈ ట్రీ హౌస్ లో మనకి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ కూర్చోవచ్చు, అంచక్క ఎంజాయ్ చేయొచ్చు. మార్నింగ్ లెగ్గానే ఆ సముద్రం వైపు చూస్తూ ఆ వ్యూని అయితే గనక మంచిగా మనం వైబ్ కూడా అవ్వచ్చు. ఓకే, ఇప్పుడు పైకి వెళ్ళి చూద్దాము పైన ఏ విధంగా ఉందనేసి. ఇక్కడికి పవర్ సప్లై ఎలా వస్తుంది అనేసి కొంతమందికి డౌట్ వచ్చే ఉంటుంది. పవర్ సప్లై రావాలంటే కష్టం కాబట్టి ఇక్కడ సోలార్ని అయితే గనక పెట్టారు. అది కూడా మనకి ముందుగానే చెప్పారు. మిమ్మల్ని అందరినీ కింద కామెంట్ చేసి చెప్పమన్నాను కదా, ఏంటి అసలు ఈ ట్రీ హౌస్ కట్టడానికి ఎంత ఉంటుందనేసి. ఇప్పుడు చెప్పండి, అంటే ఇప్పుడు గెస్ చేయండి. ఇది వచ్చేసి సరదాగా చూడండి, ఇక్కడ గెన్స్ అవన్నీ ఉన్నాయి కదా, దేనికి అనుకుంటున్నారు? ఈ కింద తాతగారు కూర్చున్నారు కదా, అతని కోసం అనేసి నిర్మించుకున్నారన్నమాట. ఇది ఒక్కదానికి మాత్రమే మనం పర్మిషన్ ఇచ్చాము. అతనైతే పాపం ఎంతగానో రిక్వెస్ట్ చేశారు. అమ్మా, ఇక్కడ నేను ఉండలేదంటే గనక ఇక్కడికి చాలా మంది వచ్చి మన దగ్గర ఏదో ఒకటి దోచుకోవడానికి ట్రై చేస్తారు. అందుకోసమే నేను ఇక్కడ కాపలా కాయాలి అన్నారు. అరే, కాపలా కాసేది పాపం వాళ్ళ కోసమే కదా అనేసి మన విరాట్ జాల హృదయంతో ఒప్పేసుకున్నాడు. అదనమాట. చూసారా, మీకు స్టార్టింగ్ లో నేను అడిగాను కదా, అదేనయ్యా ఏంటి ఎంత అయి ఉంటుందనేసి. ఇప్పుడు మొత్తం అంతా చోటు అయితే జరిగింది కదా, ఇప్పుడు సరదాగా గెస్ చేయండి అసలు ఎంత అయి ఉంటుంది, ఎంత ఖర్చు పెట్టుంటాం అనేసి. మీకు ఎగ్జాక్ట్ గా నేను ఒక 10 seconds టైం ఇస్తాను, ఫాస్ట్ గా కామెంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఓవరాల్ గా మనం ఈ ట్రీ హౌస్ కట్టించడానికి మనకి అయిన ఖర్చు వచ్చేసి 5 lakh rupees. ఎందుకు 5 lakh rupees అయిందంటే లోపల ఉన్న టీవీకి అండ్ అలాగే ఇంటీరియర్ కి అయ్యింది. ఈ వుడ్స్ కి పెద్దగా ఎక్కువైతే అవ్వలేదు, కానీ 5 lakhs కూడా మన విరాట్ కోహ్లీ ఎక్స్ట్రాగా 1 lakh వేసి 6 lakhs ఇచ్చాడనమాట. చూడండి ఇక్కడ ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో చూడండి. మనకి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా మొత్తం అన్ని ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. అంతలా అవైలబుల్ గా ఉన్న తర్వాత మనం ఏమాత్రం తగ్గకూడదు కదా. మన విరాటానికి ట్రీ హౌస్ బాగా అర్జెంట్ కాబట్టి మనం వెంటనే ఇక్కడ ఉన్న వాళ్ళతో కట్టించేశాం. బట్ మన ఇంటి దగ్గర మనం కట్టబోయే ట్రీ హౌస్ అయితే మాత్రం లిఖిత్ మామా ఆ విధంగా ఉండకూడదు. మనమే మన సొంతంగా వుడ్స్ అన్నట్లని కట్ చేసుకొని మనమే నిర్మించాలి. మన సొంత చేతులతో మనం ట్రీ హౌస్ కట్టామనుకో ఎంత సాటిస్ఫాక్షన్ గా అనిపిస్తుంది తెలుసా. ఒకవేళ నిజంగా నువ్వు నేను ఇంకా విరాట్ అన్న మన ముగ్గురం కలిపిది కట్టుంటే మనకి వచ్చే కిక్ సాటిస్ఫాక్షన్ ఇంక ఎవరికి రాదు. ఏమంటావు విరాట్ అన్న కదా? కాబట్టి గాయ్స్, మన ఇంటి దగ్గర కట్టే ట్రీ హౌస్ నేనే కడతాను. ఓకే.